బాబు గారు, మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మనకి గ్రహాలన్నీ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి, సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుంది? వారు విద్యార్థులైతే గనక వారికెలా ఉంటుంది? వారు ఉద్యోగం చేస్తున్నట్లయితే వారికెలా ఉంటుంది? ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారా? మనం సింహరాశి కనుక చూసుకుంటే ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దామండి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3 పాదాలు, ఉత్తర 1 ఫస్ట్ పాదం. ఇవి కలిపి మనకి సింహరాశిలో ఉంటాయండి. పేరు బలం గనక చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్ తేవడానికి కనుక పేరు బాగా అందరూ పిలిచే పేరు కనుక ఫస్ట్ లెటర్ ఇది ఉంటే సింహరాశి అవుతుంది. వీళ్ళకి మనకి ఆదాయ రాజ్యపూజ వ్యయ అవమానాలు కనుక చూసుకుంటే ఇందులో మనకి చాలా క్లారిటీ వస్తుందండి ఎలా ఉండబోతుంది అనేది. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 11. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, సమానంగా ఉందని చూస్తుంది. రెండోది వీళ్ళకి రాజ్యపూజ్యం 3, అవమానం 6. అంటే మనకి చుట్టూ ఏమని చెప్తారంటే ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళకంటే అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు ఈ సీక్రెట్ వీళ్ళకి తెలిసింది కాబట్టి వీళ్ళు ఎలా ఉండాలి అనేది వీళ్ళ చేతిలో ఉంటుంది. వేరే వాళ్ళు అంటూ ఉంటే బాధపడుతూ ఏడుస్తూ కూర్చోవాలా, లేదంటే వీళ్ళ పని మన టైం వేస్ట్ చేసుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలా అనేది వీళ్ళ చేతిలో ఉంటుంది. ఎవరైతే ఈ రాశి ఫలాలు చూస్తారో వాళ్ళు మైండ్ చాలా ట్యూన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు. ఈ రాశి ఫలాలు ఎవరు తెలవలేదో వాళ్ళకి తెలవదు పాపం. నార్మల్గా ఉందనుకుంటే ఇదేంటి ఏదేదో జరిగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు శోకం ఎక్కువ పడుతూ ఉంటారు. అందుకనే శోకమా శోభ మీ ఛాయిస్లో ఉంది. ఎప్పుడు శోకం అంటే తెలవకుండా ప్రాబ్లం పడుతున్నప్పుడు మనకి బాధపడుతూ ఉంటాం. అందుకని ముందుగా మనం తెలిసింది అనుకోండి, వాళ్ళు అనుకుంటూ ఉంటాం, మన పని మనం చేసుకుందాం. అట్ ద ఎండ్ మనం కష్టపడక తప్పదు కదండి. మనం కష్టపడితేనే కదా మనకు వచ్చే రిజల్ట్. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. మన బాధ్యతగా మన పని మనం ముందుకు చేసుకుంటూ పోవాలి. ఎదుటి వాళ్ళ మాటలను కొంతకాలం మనం పట్టించుకోకుండా ఉంటే బాగుండు. ఇందులో మన గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి శని సంచారం మీనరాశిలో ఉందండి, గురు సంచారం మిథున రాశిలో ఉంది. మన రాహు కేతువులు వచ్చేటప్పటికి రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలో ఉన్నారండి. ఈ యొక్క మేజర్ 4 యొక్క గ్రహాలకి ఇంపార్టెంట్ కనుక మనం చూసుకుంటే మనకి మహర్షులు లఘు గోచారము, సూక్ష్మ గోచారం అని చెప్పారు. ఈ యొక్క లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం శని వీళ్ళకి ఏమంటారంటే స్వల్ప దుఃఖ నిచయం అని చెప్తారు. అంటే ఏ చైన్ ఆఫ్ మిజరీస్ అంటే ఒకటి బాధపడిన తర్వాత ఒకటి బాధపడిన తర్వాత ఇంకోటి కంటిన్యూస్ ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి దుఃఖం కలిగే బాధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.